హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 17వ తారీఖు 9వ నెల 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూద్దాము. చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. సో గైస్, వినాయక చతుర్థి సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఆఫర్స్ ఇంకా అందుబాటులో ఉన్నాయండి. సో ఎవరైనా మరి సీరియస్ ఆస్పిరెంట్స్ తీసుకోవాలనుకుంటే తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి, ఒకసారి ఉపయోగించుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించిన మహిళా సాధికారత కార్యక్రమం సుభద్ర పథకాన్ని ప్రారంభించారు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ launched the Women Empowerment Program Subhadra scheme, which was recently launched in which state? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఒడిషా రాష్ట్రంలో. వివరాలు చూద్దాం. గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చేలా రూపొందించిన ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫ్లాగ్షిప్ చొరవ సుభద్ర పథకాన్ని ప్రారంభించారు. సుభద్ర పథకం గురించి చూసినట్లయితే, సుభద్ర యోజన అనేది ఒడిషాలోని మహిళలకు ఆర్థిక సహాయము, వారి ఆర్థిక స్వతంత్రం మరియు మొత్తం శ్రేయస్సును నిర్ధారిస్తుంది. ఈ పథకానికి ఒడిషా పీఠాధిపతి అయిన భగవాన్ జగన్నాథుని తమ్ముడు సుభద్రాదేవి పేరైతే పెట్టడాన్ని చూడవచ్చు. సుభద్ర యోజన ఒడిషా రాష్ట్ర ప్రభుత్వము మరి రాష్ట్రంలోని 21 మరియు 60 ఏళ్ల మధ్య ఉన్న అర్హులైన మహిళల లబ్ధిదారులకు సంవత్సరానికి 10,000 రూపాయలు మరి ఆర్థిక సహాయం అందించబోతున్నట్లుగా తెలియజేశారు. క్వశ్చన్ నెంబర్ 2. జలశక్తి మంత్రిత్వ శాఖ ఏ తేదీల మధ్య ఇండియా వాటర్ వీక్ 2024ని నిర్వహించనుంది? Between which dates will Ministry of Jal Shakti organize India Water Week 2024? ఆన్సర్ ఆప్షన్ బి, 17 సెప్టెంబర్ నుండి 20 సెప్టెంబర్ వరకు ఈ యొక్క వాటర్ వీక్, ఓకేనా, ఇండియా వాటర్ వీక్ని అయితే నిర్వహించనున్నారు. వివరాలు చూద్దాం. జలశక్తి మంత్రిత్వ శాఖ 17 నుంచి 20 సెప్టెంబర్ వరకు ఇండియా వాటర్ వీక్ 2024ని నిర్వహించనుంది. ఇది 4 రోజుల సమావేశము మరియు ప్రదర్శన. ఇది భారతదేశ అంతర్జాతీయ నీటి వనరుల కార్యక్రమం. ఇండియా వాటర్ వీక్ అంటే ఏమిటి మరి చూద్దాం. 2012లో తొలిసారిగా సంభావితమై మరి నిర్వహించబడింది. భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ 2024 సంవత్సరానికి ఒకసారి ఇండియా వాటర్ వీక్ని నిర్వహిస్తుంది. ఇది 4 రోజుల సమావేశము మరియు ప్రదర్శన. ఇది భారతదేశ అంతర్జాతీయ నీటి వనరుల కార్యక్రమంగా మనము చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ డెవలప్మెంట్ అంపైర్స్కు నామినేట్ చేయబడిన సలీమా ఇంతియాజ్ ఏ దేశ మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు? సలీమా ఇంతియాజ్ మేడ్ ఏ హిస్టరీ బై becoming the first woman of which country to be nominated to the ICC International Panel of Development Umpires? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పాకిస్తాన్. వివరాలు చూద్దాం. సలీమా ఇమ్తియాజ్ ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ డెవలప్మెంట్ ఎంపైర్స్కు నామినేట్ చేయబడిన మొదటి పాకిస్తానీ మహిళగా చరిత్ర సృష్టించింది. మరి ఆదివారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటన ప్రకారము సలీమా వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. మరి ప్రయాణం కష్టపడి మరియు వ్యక్తిగత త్యాగాలతో నిండిపోయింది. కానీ ఇప్పుడు ఈ కొత్త అధ్యాయము యొక్క కొన వద్ద నిలబడి ఇదంతా విలువైనదిగా అనిపిస్తుంది అంటూ సలీమా గారు వ్యాఖ్యానం చేయడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్. టైమ్ ట్రావెల్ ద్వారా ఆసియాలో అత్యంత ఫోటోజెనిక్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఇటీవల గుర్తింపు పొందిన వారసత్వ ప్రదేశం పేరేంటి? విచ్ హెరిటేజ్ సైట్ వాజ్ రీసెంట్లీ రికగ్నైజ్డ్ యాజ్ ద మోస్ట్ ఫోటోజెనిక్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఏషియా బై టైమ్స్ ట్రావెల్? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అంకోర్ వాట్ దేవాలయం అండి. ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయమైనటువంటి అంకోర్ వాట్కి యొక్క ఘనత లభించింది. సెప్టెంబర్ 15న కంబోడియా ప్రధానమంత్రి హున్ మానెట్ ప్రకటించిన ప్రకారము కంబోడియాకు చెందిన అంకోర్ వాట్ టైమ్స్ ట్రావెల్ ద్వారా ఆసియాలో అత్యంత ఫోటోజెనిక్ యునెస్కో మరి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. టైమ్స్ ఆఫ్ ఇండియా జాబితాను కలిగి ఉన్న తన అధికారిక టెలిగ్రామ్ ఛానల్లో ఈ ప్రశంసలు వెల్లడయ్యాయి.
ఆసియాలోని టాప్ 10 అత్యంత ఫోటోజెనిక్ యునెస్కో సైట్లు జాబితా అగ్ర సైట్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. భారతదేశం నుంచి తాజ్ మహల్ మరియు హంపి, చైనా నుంచి గ్రేట్ వాల్, మయన్మార్ నుంచి బగాన్ పురాతన నగరం, ఇండోనేషియా బోరో బుధూర్ నగరము, వియత్నాం నుంచి హా లాంగ్ బే అనేటువంటిది, జపాన్ నుంచి టోక్యో చారిత్రక కట్టడాలు, జోర్డాన్ నుంచి పెట్రా, ఫిలిప్పీన్స్ నుంచి కార్డిల్లే రాస్ యొక్క రైస్ టెర్రాస్ ఇవైతే ఉన్నాయి. నెక్స్ట్ వన్, శ్రీరామ ఇన్ తమిల్గాన్. శ్రీరామ ఇన్ తమిల్గాన్ ఇన్ ఇన్ సారీ శ్రీరామ ఇన్ తమిల్గామ్ ఇన్ ఇన్సెపరబుల్ బాండ్ అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆర్ఎన్ రవి ఏ రాష్ట్ర గవర్నర్గా ప్రజెంట్ ఉన్నారు? ఆర్ఎన్ రవి హూ లాంచ్డ్ ద బుక్ శ్రీరామ ఇన్ తమిల్గామ్ ఇన్ ఇన్సెపరబుల్ బాండ్ వాజ్ ద గవర్నర్ ఆఫ్ విచ్ స్టేట్? ఏ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారండి ఆర్ఎన్ రవి గారు అంటే ఆప్షన్ బి తమిళనాడు రాష్ట్రానికి. వివరాలు చూద్దాం. తమిళ సాహిత్యము మరియు సాంస్కృతిక వారసత్వానికి ముఖ్యమైన రోజున మరి ఆర్ఎన్ రవి తమిళనాడు గౌరవనీయ గవర్నర్ అధ్యక్షతన శ్రీరామ ఇన్ తమిల్గాన్ అండ్ ఇన్సెపరబుల్ బాండ్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సాహిత్య రచన గౌరవనీయులైన ద్వయం డాక్టర్ డికే హరి మరియు డాక్టర్ డికే హేమ హరి రాముడు మరియు ఇప్పుడు తమిళనాడు అని పిలువబడే తమిళనాట మధ్య లోతైన సంబంధాన్ని అన్వేషిస్తూ రాసినటువంటి దీన్ని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పెన్షన్ ఖాతాలలో పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పించే నూతన పథకాన్ని ఏ పేరుతో నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 18, 2024 న్యూఢిల్లీలో ప్రారంభించనున్నారు? నిర్మలా సీతారామన్ will launch a new scheme on September 18, 2024 in a New Delhi under which name to enable parents to invest in a pension accounts for their children's. Answer option A అండి ఎన్పిఎస్ ఎన్పిఎస్ అండి వాత్సల్య, ఎన్పిఎస్ వాత్సల్య న్యూ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ వాత్సల్య. కేంద్ర బడ్జెట్ 2024-25లో ప్రకటించిన ఎన్పిఎస్ వాత్సల్య పథకాన్ని ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రారంభించనున్నారు. నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 18, 2024 న్యూఢిల్లీలో ఈ చొరవ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల పెన్షన్ కోసము పిల్లల కోసం పెన్షన్ ఖాతాలలో పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పిస్తుంది. మరి 1000 సంవత్సరానికి కాంపౌండింగ్ ద్వారా దీర్ఘకాల సంపద నిర్మాణాన్ని అందిస్తుంది. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు ఈరోజు వేసామనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7% వచ్చినా కూడా ఒక 70 రూపాయలు వచ్చాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 70 అంటే ఆ నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది 1070 అవుతుంది. మళ్ళీ ఆ 1070 పైన ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఇస్తారండి. దాన్ని కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటారు. ఓకే, ఈ విధంగా మరి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా అది సంపద పెరుగుతూనే ఉంటుంది. ఈ పథకం పిల్లల ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేయడానికి రూపొందించబడింది మరియు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ పర్యవేక్షిస్తుంది. దేశవ్యాప్తంగా దాదాపు 75 స్థానాలు లాంచ్లో వాస్తవంగా పాల్గొంటున్నాయి మరియు మైనర్ సబ్స్క్రిప్షన్కు పిఆర్ఏఎన్ కార్డులు పంపిణీ చేయబడతాయంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్, కృత్రిమ మేధాపై ప్రభుత్వాల పెట్టుబడులు నైపుణ్య శిక్షణకు ఇస్తున్న ప్రాధాన్యం ఆధారంగా ప్రకటించిన గ్లోబల్ స్కిల్ ర్యాంకింగ్లో భారతదేశ స్థానము. India's position in global skill rankings announced based on government investments in artificial intelligence and priority given to skill training. ఏ స్థానంలో ఉందండి భారతదేశము? 87వ స్థానంలో ఉంది. ఆయా దేశాల్లో ఆధునిక సాంకేతికతలపై పట్టు కలిగిన వారి సంఖ్య కృత్రిమ మేధాపై ప్రభుత్వాల పెట్టుబడులు నైపుణ్య శిక్షణకు ఇస్తున్న ప్రాధాన్యం ఆధారంగా గ్లోబల్ స్కిల్ ర్యాంకులు కేటాయిస్తారు. 109 దేశాలతో కూడిన ఈ ఏడాది జాబితాలో ఇండియా 87వ స్థానంలో నిలిచింది. సో మరి స్విట్జర్లాండ్, జపాన్, బెల్జియం, లక్సెంబర్గ్, సింగపూర్, హాంకాంగ్ మొదటి స్థానాల్లో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వన్, 2026 కామన్వెల్త్ క్రీడలు ఏ దేశంలో నిర్వహించనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు? 2026 కామన్వెల్త్ గేమ్స్ అఫీషియల్లీ అనౌన్స్డ్ ఇన్ విచ్ కంట్రీ?
ఆన్సర్ ఆప్షన్ బి అండి, స్కాట్లాండ్ దేశంలో. ఓకే, స్కాట్లాండ్. కామన్వెల్త్ క్రీడల వేదిక స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గో పేరు దాదాపుగా ఖరారైంది. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. వాస్తవ షెడ్యూల్ ప్రకారం 2026 కామన్వెల్త్ క్రీడలు ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జరగాల్సింది. మరి ఖర్చు భారీగా పెరిగినందున ఆతిథ్య హక్కులను వదులుకున్నట్లుగా నేరుడు జూలైలో ఆస్ట్రేలియా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాలు ఈ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడాన్ని తిరస్కరించాయి. చివరికి గ్లాస్గో అంగీకరించినట్లుగా తెలుస్తుంది. గ్లాస్గో 2014లో కూడా కామన్వెల్త్ క్రీడలను ఆతిథ్యం ఇచ్చింది. 2026లో 10 నుంచి 13 క్రీడల్లో మాత్రమే పోటీలు ఉంటాయని సమాచారము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశం పోలియో వ్యాక్సిన్ నిలిపివేయాలని ఐక్యరాజ్య సమితి ప్రకటనలో ఇటీవల వెల్లడించి వార్తల్లో నిలిచింది? Which country recently made a headlines for announcing a United Nations ban on the polio vaccine? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆఫ్ఘనిస్తాన్ దేశం ఈ విధంగా ప్రకటించడాన్ని చూడవచ్చు. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం త్వరలో అనూహ్య నిర్ణయం తీసుకుంది. సో మరో అనూహ్య నిర్ణయం అయితే తీసుకుందండి. దేశంలో పోలియో వ్యాక్సిన్ను నిలిపివేయాలని నిర్ణయించింది. ఐక్యరాజ్య సమితి సోమవారం ఒక ప్రకటనలో ఈ మేరకు వెల్లడించింది. పోలియో విపరీతంగా వ్యాప్తి చెందుతున్న 2 దేశాల్లో ఆఫ్ఘాన్, పాకిస్తాన్ ముందు వరుసలో ఉండడం గమనార్హము. వ్యాక్సినేషన్ రద్దు వెనుక ఉన్న కారణాలను తాలిబాన్ ప్రతినిధులు బయట పెట్టలేదు. వారి స్పందన కోసం చేసిన ప్రయత్నాలు కూడా విఫలమైనట్లుగా కూడా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, 75 ఏళ్లలో తొలిసారిగా చైనా ఆర్థిక నగరం షాంఘైను ఇటీవల అతలాకుతలం చేసిన తుఫాను పేరేంటి? For the first time in 75 years, what is the name of the storm that recently hit China's financial city, Shanghai? ఆన్సర్ ఆప్షన్ బి అండి, బేబింకా. ఏంటండి, బేబింకా అనేటువంటి తుఫాన్ అండి. బేమమ్మ కాదు, బేబింకా. ఆప్షన్ డి. ఓకే, వివరాలు చూద్దాం. 75 ఏళ్లలో తొలిసారిగా చైనా ఆర్థిక నగరం షాంఘైను అత్యంత బలమైన బేబింకా తుఫాను సోమవారం ఉదయము అతలాకుతలం చేసింది. దీంతో ఆ దేశం వణికిపోతుంది. ఈ టైఫూన్ సెకనుకు 42 మీటర్ల వేగంతో షాంఘైను తాకిందని అక్కడి సెంట్రల్ వాతావరణ పరిశీలన కేంద్రము తెలిపింది. దీంతో ప్రజాజీవనము అస్తవ్యస్తంగా మారింది. ఆదివారం రాత్రి నుంచి అక్కడ 2 విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించాల్సిన వందల విమానాలు రద్దు కావడం కూడా చూడవచ్చు. అడిషనల్ క్వశ్చన్స్, ఇటీవల వార్తల్లో చూసినటువంటి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఏ మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడింది? ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన PMGSY recently seen in the news is implemented by which ministry? ఎవరండి? గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో కనిపించిన అహేతుల్లా లాంగిరోస్ట్రిస్ ఏ జాతికి చెందినది? అహేతుల్లా లాంగిరోస్ట్రిస్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ బిలాంగ్స్ టు విచ్ స్పేసెస్? ఆప్షన్స్ అంటే పాము అండి, ఇది ఒక పాము. ఇటీవల ఓమన్ ఏ దేశంలో ఈస్టర్న్ బ్రిడ్జ్ 7 అండ్ ఆల్ నాజా 5 వ్యాయామం నిర్వహిస్తుంది? రీసెంట్లీ ఓమన్ హోస్ట్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 7 and all NASA 5 exercise with which country? ఏ దేశంతో అండి? భారతదేశంతోనే. ఇంపార్టెంట్. ఇటీవల గ్రీన్ హైడ్రోజన్ పై 2వ అంతర్జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది? రీసెంట్లీ వేర్ వాజ్ ద సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ హెల్డ్? ఆప్షన్ డి, న్యూఢిల్లీ. ఇటీవల వార్తల్లో కనిపించే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? International Big Cat Alliance recently seen in the news was launched in which year? ఆన్సర్ ఆప్షన్స్ అండి, 2023. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ అండి. మన యొక్క టెలిగ్రామ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.